ఇజ్రాయెల్ హమాస్ మధ్య 15 నెలలుగా జరుగుతున్న యుద్ధానికి ఫుల్ స్టాప్ పడింది. కాగా 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడితో యుద్ధం మొదలు కాగా తాజాగా ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్ తమ దళాలను వెనక్కి తీసుకునేందుకు ఓకే చెప్పగా తమ ఆధీనంలో ఉన్న బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ మిలిటెంట్ గ్రూప్ అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. ఈజిప్ట్, ఖతర్, ఇజ్రాయెల్ తో కలిసి తాము కొన్ని నెలల పాటు జరిపిన దౌత్యం అనంతరం ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ఈ ఒప్పందంతో గాజాలో పోరాటాన్ని ఇజ్రాయెల్ నిలిపివేస్తుందని పేర్కొన్నారు. 15 నెలల పాటు హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారు ఈ ఒప్పందంతో విడుదల కానున్నారు. తొలుత 6 వారాల పాటు కుదిరిన ఒప్పందం ఈ నెల 19 నుంచి అమల్లోకి రానుంది. మొత్తం 3 దశలుగా ఈ ఒప్పందం అమలవుతుంది. గాజా నుంచి ఇజ్రాయెల్ తమ దళాలను ఉపసంహరించుకోవడంతో పాటు తమ జైళ్లలో మగ్గుతున్న హమాస్ ఉగ్రవాదులను విడిచిపెట్టడం విడతల వారీగా జరగనుంది. ప్రతిగా తమ వద్ద బందీలుగా ఉన్న వారిని హమాస్ విడిచిపెట్టనుంది. ఒక్కో దశలో ఒక్కో ఒప్పందం అమలవుతుంది. ఇరు దేశాల మధ్య ఈ శాంతి ఒప్పందంలో బైడెన్ కీలకంగా వ్యవహరించారు. యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలకడంపై వచ్చే 6 నెలల్లో ఇజ్రాయెల్ చర్చలు జరపనుంది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనుంది. కాగా కాల్పుల విరమణ అధికారికంగా ధృవీకరించే వరకు పౌరులు తమ స్థలాల నుంచి కదలొద్దు అని హమాస్ ఆదేశించింది. కాల్పుల విరమణ అధికారిక ప్రారంభానికి ముందు పౌరులు తమ స్థానాల నుంచి ఎక్కడికి వెళ్లొద్దు. కాల్పుల విరమణ సమయం గురించి సమాచారాన్ని అందించాకే వెళ్లాలని పేర్కొంది. కాగా 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై మిలిటెంట్ గ్రూప్ హమాస్ భీకర దాడి చేసి 1200 మందిని చంపి 250 మందిని బందీలుగా పట్టుకుంది. దీంతో అప్పటి నుంచి యుద్ధం ప్రారంభం కాగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో 46,000 మందికి పైగా పాలస్తీన్లు మరణించగా అనేక మంది నిరశ్రయులయ్యారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికన్నా కొద్ది రోజుల ముందే ఈ ఒప్పందం జరగడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ ఒప్పందంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. పశ్చిమ ఆసియాలో బందీలను విడుదల చేయడానికి మేము ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని తెలిపారు. వారంతా త్వరలోనే రిలీజ్ అవుతారని స్పష్టం చేశారు. గాజా ఎప్పుడూ ఉగ్రవాదులకు సురక్షితమైన స్వర్గధామం కాకూడదు అని ఇజ్రాయెల్ మిత్ర దేశాలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. ఇంకోవైపు ఈ యుద్ధంతో ఇజ్రాయెల్ కు కొంతమేర నష్టం జరిగినా కొన్ని కీలక అంశాల్లో మాత్రం మేలు జరిగిందనే విశ్లేషకులు అంటున్నారు. ఈ యుద్ధం జరిగిన 15 నెలల్లో ఇజ్రాయెల్ పై దాడుల ప్రధాన సూత్రధారి అబ్దల్ హాదీ సబా ఆ గ్రూప్ పొలిట్ బ్యూరో సభ్యుడు కసబ్ ను చంపేసింది. మరో సూత్రధారి యహ్యా సిన్వర్ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేతో పాటు కీలక నేతలను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. మరోవైపు హమాస్ కు సహకరించిన హెజ్బెల్లా చీఫ్ నస్రల్లాతో పాటు ఆ గ్రూప్ లోని కీలక నేతలను ఇజ్రాయెల్ చంపేసింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.